యోగములనగా 8. అవి ఏమనగా మహాసనము, యమము, నియమము, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు అనంబడు. ఈ 8 యోగముల భావము తెలుసుకొని అశలము గ్రహించినందున నేను బ్రహ్మమునైతిని. భక్తులారా, నడినాళము అనగా ఈడాపింగళ మధ్య సుసన్మయాకార రూపుడైన చిన్మయ జ్యోతిని మనస్సుసే గ్రహించినందున నేను బ్రహ్మమునైతిని. పంచవింశతి తత్వ భావములను గాంచి మించి వాయువును భించీల జగమందు నేనే బ్రహ్మము. భక్తులారా, పంచవింశతి తత్వములనగా ఓంకారం స్వయం బీజం ఆంకారము నమస్తుతి. ఓం మన అక్షరమున ఆకాశము, ఆకాశమునందు వాయువు, వాయువునందు అగ్ని, అగ్నియందు జలము, జలమునందు ఈ పృథివీ, పృథివీ ఆపోత్తేజ వాయురు ఆకాశములను ఈ పంచభూతముల వలన వింశతి తత్వములు కలిగెను. అవి ఏమనగా ఆకాశమునందు శబ్దము, వాయువునందు స్పర్శ, అగ్నియందు రూపము, జలముయందు జింహ వాక్కు, ఈ పృథివీ యందు ఔషధ గంధాదులు కలిగెను. ఇటు వింశతి తత్వములను కనుగొని సంసార యోగము గడపి రాజయోగమును నిలిచి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని. నాయనలారా, ఇట్టి ప్రపంచమున ఈ జనులు సత్యధర్మమును హీనతత్వమును మాని తొదకు జాతీమత భేదంబులు మాని మిగుల వర్తింతురు. అంత కొంతకాలమునకు దూరదేశస్థులు శ్వేతముఖులు ఈ రాజ్యమును పరిపాలింపవత్తురు. వారి వలన కొన్ని వ్యతలు కలుగును. ఆ కాలమున కొన్ని వింతలు పుట్టును. నేను కూడా కడపటి నిర్ణయము తెలుపుతున్నాను. ఎందుకనగా మేమిరువురము ఎన్ని జన్మముల నుండి ఎడతెగకున్నామనగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము అనగా ఈ మూడింటికి దశ అనగా 10 అవతారములెత్తి ఉంటుమి. అప్పుడు మొదటి అవతారమున రామబ్రహ్మేంద్ర కైలాసనాథులమై జన్మించి 17,36,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమునొత్తట చాలించితమి. రెండవ అవతారమున యాగంటి ఈశ్వరుండు సాంబమూర్తిని జన్మించి 16,36,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును కూడా అత్తట చాలించితమి. మూడవ అవతారమున యాగంటి లక్షప్ప చిట్టప్ప అని అవతారమునెత్తి 15,35,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును కూడా అత్తట చాలించితమి. నాలుగవ అవతారమున
కంచెర్ల రామన్న చిన్నవేమన్న అన్న అవతారమునెత్తి 14,32,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును కూడా తన చాలించితిమి. 5వ అవతారమున చిదంబర స్వామి రామయోగులమై జన్మించి 13,32,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును కూడా తన చాలించితిమి. 6వ అవతారమున అక్కన్న మాదనలమై జన్మించి 12,26,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును కూడా తన చాలించితిమి. 7వ అవతారమున యాగంటి ఈశ్వరుండు బసమేశ్వరులమై జన్మించి 12,32,000 గ్రంథములను వ్రాసి ఆ అవతారమును కూడా తన చాలించితిమి. 8వ అవతారమున రామదాసు కబీరులమై జన్మించి 11,22,000 గ్రంథములను వ్రాసి సికింద్రాబాదు యందు దాసి ఆ అవతారమును కూడా తన చాలించితిమి. 9వ అవతారమున వెంకటరెడ్డిగాను వీరయ్యగాను జన్మించి 10 యుగములకు చెప్పదగిన 7,54,00,000 కాలజ్ఞాన గ్రంథములను వ్రాసి అట్టి అవతారమున నేను రవ్వల కొండయందు రమణీయమైనటువంటి కాలజ్ఞాన గ్రంథములను వ్రాసి అట్టి కాలజ్ఞాన గ్రంథములు అందుక చింత చెట్టు కింద పాత్ర యందు భద్రపరిస్థితిని. తదుపరి బనగానిపల్లె చేరి గరిమారెడ్డి అచ్చమ్మగారి ఇంట గోవులను కాయిసు ఆమె కుమారుడైన బ్రహ్మానందరెడ్డికి అంధత్వమును తొలగించితని. తదుపరి కందిమల్లయ్యపల్లె చేరి నివాస స్థలం ఏర్పరుచుకొని అగసాన వృత్తిచే జీవించుచు అక్కడ పెద్దల సమక్షమున జనులల్లా ఆశ్చర్యపడినట్లుగా పోలేరు చేత నిప్పు తెప్పించితని. తదుపరి కందిమల్లయ్యపల్లె చేరి నివాస స్థలం ఏర్పరుచుకొని అగసాన వృత్తిచే జీవించుచు అక్కడ కొన్ని కాలజ్ఞాన రహస్యమును ముందుగా అచ్చమాంబకు తెలిపియుంటిని. శ్రీకరమగు శ్రీకాలజ్ఞానము చిత్తశుద్ధితో ఆలకింపము. శ్రీకరమగు శ్రీకాలజ్ఞానము చిత్తశుద్ధితో ఆలకింపము. మూడులకు ఇది కీడు కలుగు ఈ లోకమంత ఒక పాకమౌను. శ్రీ వీర గురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానము వారికి మోక్షం అది నమ్మకున్న బహుళకం. వీర గురుని వాక్యం నమ్ముడి వినుడి వ్యవసాయము చేతులు నీటితో దీపాలు వెలుగును. నగ్న సత్యము లేక వ్యవసాయము చేతులు నీటితో దీపాలు వెలుగును. తేలును కొండలు కొన్ని మండి పోవును. వీర గురుని వాక్యం వినుడి అది నమ్మకున్న బహుళకం. వీర గురుని వాక్యం నమ్ముడి వినుడి కాలజ్ఞానము. కడప వద్దన కమలాపురముల కప్పకోడి కమలాపురముల కప్పకోడి ఆదవేనిలో ఉన్న పోయును. మోసనడు చంద్రుడు వచ్చును. వీర గురుని వాక్యం వినుడి కాలజ్ఞానము. వారికి మోక్షం అది నమ్మకున్న బహుళకం. వీర గురుని వాక్యం వినుడి
ఆకాశము మరి ఎర్రనవునులే ఆరు మతము కటవునులే నగ్న సత్యము ఆకాశము మరి ఎర్రనవునులే ఆరు మతము వీరఘురుని మోక్షం అది నమ్మకున్న బహుళం వీరఘురుని వాక్యం సత్యము రాలిపోదురు వీరఘుని మహిమతను భక్తులారా, ఇట్టి కలియుగమందు ఇట్టి వింతలు జరగబోవును కనుక ఇప్పుడు నా మనం విందులకు సుషుప్తి అవస్థను జారుకొనుటకు యోచించుతున్నది. అవును, మానవ శరీరము కదా, తను పను తాను చేయవలెను. ఓం నమః